హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మన స్వాధ్యాయలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. నిన్నటి భాగంలో మనము రాబో తరాలకు ఇప్పుడు రాబోతున్నటువంటి 4వ మానవ జాతికి మనమే టీచర్స్. అంటే ఏదైతే ఒకప్పుడు మనం దైవాలుగా ఉండి ఈ లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఈ భూమి మీద ఈ మానవ దేహంలో ఈ సాహస జన్మలు తీసుకొని మన అసలు తత్వాన్ని మరిచి సాధారణ మానవులుగా జీవిస్తూ వచ్చామో వాళ్ళంతా ఇప్పుడు ఈ ధ్యాన జ్ఞాన స్వాధ్యాయాల ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి వారి యొక్క అంతరంగపు లోతుల్లో దాగి ఉన్నటువంటి ఆ సత్యాన్ని వెలికి తీసి వాళ్ళ దివ్యత్వాన్ని ఎవరెవరైతే కనెక్ట్ అవుతున్నారో, వారి ప్రజ్ఞాత్మని ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మన ఆవలి వైపు వాళ్ళు, అంటే మన హాస్టల్ మాస్టర్స్ మనల్ని టీచర్స్గా ఎంపిక చేశారు. అంటే మనం ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ టీచర్స్. ఈ నూతన ఆత్మలైనటువంటి ఈ నూతన మానవులకు మనం టీచర్స్గా, బోధకులుగా, గురువులుగా మారాలి అంటే ముందు మనకి అనుభవ జ్ఞానం అవసరం. అందుకే మనకు అనేక టెస్టులు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇటు భౌతికంగా అటు ఆత్మపరంగా మనకు కష్టాల రూపంలోనూ నష్టాల రూపంలోనూ ఇంకా ఎన్నో పరీక్షలు అనేది మనకు ఎదురవుతూ వస్తుంటాయి అడుగడుగున. వాటన్నిటినీ మనము స్వీకరించి అర్థం చేసుకొని వాటిని కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ పోతూ వాటి ద్వారా వచ్చేటువంటి ఆ అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ వస్తామో మనం అప్పటి నుంచి కంప్లీట్ టీచర్గా మారుతాం. అలాగే మనమంతా కూడా ఒకప్పుడు సృష్టికర్తలమే. కానీ ఎప్పుడైతే ఈ మానవ దేహంలోకి వచ్చి జన్మలు తీసుకున్నామో, మన గతాన్ని మనం మర్చిపోయామో, సాధారణ మానవులుగా జీవిస్తూ వచ్చామో, ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చి మన దివ్యత్వాన్ని మనం తిరిగి పొంది మన ప్రజ్ఞాత్మతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయిపోయామో పూర్తిగా, అప్పుడు సాధారణంగా ఉన్న మనమంతా కూడా దివ్య మానవులుగా రూపాంతరం చెంది నూతన సృష్టికర్తలుగా మారుతున్నాం. అయితే దీనికోసం మనం ఏం చేయాలని ఇక్కడ మనకి టోబియాస్ చెప్తున్నాడు. ఏమీ చేయవద్దు అంటున్నారు. అంటే మనం ఇంతకాలం ఏదో చేస్తూ వచ్చాం కష్టాలు బాపుకోవడానికి. కానీ ఇప్పుడు టోబియాస్ చెప్పేది ఏమిటంటే ఏమీ చేయవద్దు. ఈ పదాల భావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంతకు మించి మనం ఇంకేమీ నిజంగా చేయలేమో అనిపిస్తుంది. మనం బలప్రయోగాలు చేయనవసరం లేదు. మన జీవితంలోకి, మన చుట్టూ ఉన్న వారి జీవితాలలోకి సహజంగా వచ్చే వాటిని రాణిస్తే చాలు. వాటిల్లో కల్పించుకొని మన ఇష్టం వచ్చినట్లు వాటిని మార్చాలని చూడవద్దు. ఇంతకాలం ఇతరుల కోసం లేదా భూమి కోసం లేదా ఒక సంభవం కోసం రకరకాల ప్రార్థనలు రూపొందించుకోవడానికి అలవాటు పడి ఉన్నాము. కనుక అలా చేయడమే మనకెంతో ఇష్టం, అవసరమని మనం అనుకున్న చోటికి కాంతిని పంపుతూ వచ్చాము. ఈ పరిస్థితిని ప్రభావితం చేసి హీల్ చేయాలని చూస్తూ వచ్చాము. మన ఎమోషనల్ హీలింగ్తోనే మనం ఎంతో పోరాడుతూ వచ్చాము. మనకు ఆ హీలింగ్ చేసి పెట్టే వాళ్ళ దగ్గరకు వెళుతూ వచ్చాము. మనసు బాగాలేదంటూ లేదా విపరీతమైన ఎమోషన్ ఉన్నదంటూ సాధు సత్పురుషుల దగ్గరకు, హీలర్స్ దగ్గరకు వెళ్ళాము. వాళ్ళు మనకు ఎనర్జీని ఇచ్చి హీలింగ్ చేశారు. కొంతకాలం పాటు అది బాగానే పనిచేసినట్లుంటుంది. కానీ చివరికి చూస్తే మనం నిజంగా కోరుకున్న హీలింగ్ అక్కడ జరిగి ఉండదు. అందుకే అలాంటి పనులన్నీ ఆపేయమంటున్నాడు టోబియాస్. బాహ్యమైన వాటితో బాహ్యంగా చేసే ఆ పనులు ద్వంద్వత్వపు పనులు. అవసరమైన చోట్లకు, అవసరమైన వాళ్లకు హీలింగ్ ఎనర్జీ అందివ్వడం సబబే. అతి వృద్ధులకు, పసిబిడ్డలకు మనం హీలింగ్ చేయవచ్చు. కానీ మిగిలిన వారికి తమని తాము హీలింగ్ ఎలా చేసుకోవాలో నేర్పాలే తప్ప మనం వారికి హీలింగ్ చేస్తూ కూర్చోరాదు. మనమే పనిగట్టుకొని హీలింగ్ చేయడం మొదలు పెడితే వాళ్లకు మన మీద ఆధారపడడం అలవాటైపోతుంది. ఇతరుల మీద ఆధారపడడం న్యూ ఎనర్జీ పద్ధతి కాదు. ఆపేస్తే ఎలా, కష్టంలో నుంచి బయటపడద్దా అని మన మనసు వెంటనే అంటుంది. టోబియాస్ ఆపేయమంటుంటే కపుల్ద్రా లోపల హడలిపోతున్నాడు. వరుస పెట్టి తనకు ఈమెయిల్స్ వస్తున్నట్లు, సమస్య ఉత్పన్నమవుతున్నట్లు అనిపిస్తోందట అతనికి.
ఈ విషయం విన్న వారు తనను నిలదీస్తున్నట్లు అనిపిస్తోందట. ఆపేస్తే మనకు ఏదేదో జరిగిపోతుందేమోనని మనం భయపడుతున్నాం, కానీ మనం భయపడేది ఏది జరగదు అంటాడు టోబియాస్. ఏదో జరిగే మాట వాస్తవమే, కానీ మనం అందుకుంటున్నది మాత్రం జరగదు. ఆపేస్తే జరగబోయే దానిలో ఒక లాజిక్ ఉన్నదట, అర్థం చేసుకుంటే దానిలో అందం కనిపిస్తుందట. కాబట్టి మనలో ఉన్న కాంతిని, హీలింగ్ని పంపడం మానేసి ప్రశాంతంగా కూర్చుని జరిగే దానిని జరగనివ్వమంటాడు. మన చుట్టూ మనం చూస్తున్నది, చేస్తున్నది అంతా ద్వంద్వత్వం, చీకటి వెలుగు, తప్పు ఒప్పు, మంచి చెడు, రాగద్వేషాలు. ఇంతకాలం మనం వీటిల్లో ఏదో ఒక దానిని సమర్థిస్తూ వచ్చాము, దాని తరఫున పోరాడుతూ వచ్చాము. కనుకనే జరుగుతున్న వాటిల్లో జోక్యం కల్పించుకొని వాటిని మలచాలని చూశాము. యుద్ధం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్న యోధులం మనం. ఈ పనులని ద్వంద్వత్వంలోని మనమిప్పుడు ద్వంద్వత్వంలో నుంచి బయటికి వచ్చి ఏకత్వం ఉండే కొత్త చోటికి వెళుతున్నాము. మన పని జరగాలని ఎనర్జీని బలవంతంగా ఏదో ఒక దిశగా పంపే బదులు, ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించుకునే బదులు పక్కకు అడుగు వేసి జరిగేదానిని గమనిస్తూ జరగనిస్తూ ఉండమంటాడు. అప్పుడు మనకు ఎనర్జీ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. దానివల్ల నిజమైన సృష్టి అంటే ఏమిటో మనకు బోధపడుతుంది. తేలిగ్గా అర్థం కావడం లేదు కదూ. ఆవలి వైపు వాళ్ళు తమ ఎనర్జీని పంచి మనకు అర్థమయ్యేలా సహాయం చేస్తారు. ఏమీ చేయకుండా ఉండటం అంటే ఉద్యోగాలు వదులుకోమని, చేసే పనులు వదులుకోమని కాదు అర్థం. పురుష ప్రయత్నం జరగాల్సిందే. మన ఎదుట పడుతున్న పరిస్థితుల నుంచి మన మనసును బయటకు తీసేసుకోవాలంటే ఆ సమస్యలో లీనమై చూడకుండా ఒక ప్రేక్షకుడిలాగా చూడమంటాడు. మన న్యూ ఎనర్జీ ఇంటి చుట్టూ పిట్టగోడను ఊహించుకోమని దాని అవతలికి వెళ్ళి నిలబడి జరిగేదానిని చూడాలి. సమస్యలో ఎనర్జీ పనితీరు తెన్నులు గమనించాలి. వచ్చిన సమస్య మన ఇంట్లోనే, మన కుటుంబ సభ్యుల మధ్యనే వచ్చిందనుకుందాం. అందులో జోక్యం కల్పించుకోకుండా, అందులో ఉన్న ఎవరిని సమర్థించకుండా, ఇరు పక్షాలను సమాధానపరచాలని, గొడవను చల్లార్చాలని ప్రయత్నించకుండా నెమ్మదిగా పిట్టగోడ వెనక్కి వెళ్ళి నిలబడి ఒక ప్రేక్షకుడిలా చూస్తూ ఉండటమే. మనకు ఇలా పట్టించుకోనట్లు ఉండటం అలవాటు లేదు. పట్టించుకోకపోతే సమస్యలు తీరవని మన నమ్మకం ఇంతవరకు. అందులోకి తలదూర్చేసి తప్పొప్పులు నిర్ణయించటం, పరిస్థితిని మార్చాలని చూడటం మనకు తరతరాలుగా బాగా అలవాటు చేశారు. కనుక దూరంగా ఉండటం, జోక్యం కల్పించుకోకుండా ఉండటం కష్టమే అవుతుంది. కష్టాన్ని చూసినప్పుడు దానిని బాపాలనిపిస్తుంది. రోగిని చూసినప్పుడు అతనికి హీల్ చేయాలనిపిస్తుంది. అది ఎంత తీవ్రంగా అనిపిస్తుందంటే హీల్ చేయకుండా, కష్టాన్ని దాటాలని ప్రయత్నించకుండా ఊరుకోనుండటం మనకు కష్టమవుతుంది. అయితే ఆచరించే కొద్దీ అలవాటే ఏదైనా పరిస్థితి ఏర్పడగానే అప్రయత్నంగానే పిట్టగోడ వెనక నిలబడేస్తామో. అన్నింటినీ అలా చూస్తూ జరగనిస్తూ ఉండాలి. ఎలాంటి అభిప్రాయాలకు రాకూడదు. ఇది వినడానికి ఎంతో తేలికే, ఆచరణకు అంత కష్టంగా ఉంది కదూ. కానీ ఆచరిస్తే మాత్రం అపూర్వమైన ఫలితాలు కనబడతాయి. మనకొక పరిస్థితి ఎదురు కాగానే వెళ్ళి పిట్టగోడ వెనకాల నిలబడాలి. అలా నిలబడినప్పుడు మనం సమస్యలు కల్పించుకోకుండా, ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా ఉన్నాం. కాబట్టి ఎన్నడూ గమనించని కొత్త విషయాలను అప్పుడు గమనిస్తాము. ఎనర్జీ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ద్వంద్వత్వానికి అతీతంగా ఎదగటం మొదలు పెడతాము. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తప్పు ఒప్పు అనేవి లేవు అన్న అవగాహనకు వస్తాము. ఇంతవరకు మనం మంచి వైపుకే ఉండాలి, వెలుగునే సపోర్ట్ చేయాలి అలాంటి ఆలోచనలతో ఉండినాము. మనం దేనిని సపోర్ట్ చేస్తామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ భావాలకు అతీతంగా ఎదిగేస్తాము. ఒక దాని ప్రభావం మరో దాని మీద ఎలా పడుతోందో అప్పుడే. 2. మన మానవ తత్వాన్ని అంగీకరించాలి. మన సంపూర్ణత్వాన్ని ఫీల్ అవ్వాలన్న ఆలోచనతో మనతో కలిసి పనిచేస్తున్నారు ఆవలి వైపు వాళ్ళు. గాఢంగా శ్వాసించి ఆత్మ ప్రేమను, స్పిరిట్ ప్రేమను మన భౌతిక శరీరంలోని అణువణువున, మన డిఎన్ఏలో, మన మూలంలో నింపుకోమంటున్నాడు టోబియాస్.
దిగుళ్లను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసేయడం అంటే తిరిగి వాటి గురించి బాధపడకూడదు. సౌమ్రాలుగా ఉండాలనుకోవడమే చాలా కష్టమైన మార్గం. ఇందుకోసం మనకెంతో ఇష్టమైన మానవ సంబంధాలను, నమ్మకాలను, సమృద్ధిని, ఐహికమైన వాటిని వదులుకున్నాము. వాటి మీద వ్యామోహాన్ని వదులుకున్నాము. జన్మ తర్వాత జన్మ ఇక్కడికే వస్తూ ఎంతో శ్రమించాము. మనమిప్పుడు అనుభవాలలో పొందుతున్నది గత జన్మల తాలూకు విషయాలు కాదు. మన ఒప్పందాలన్నీ అయిపోయాయి. మనకు కలిగే ఉరుముల ఫీలింగ్, భయోత్పాతాన్ని కలిగించే కలలు, ఇవన్నీ మనలో అప్పటి వేర్పాటు తాలూకు జ్ఞాపకాలు. మన మూలంలో ఉన్న దానితో మనం మళ్ళీ కనెక్ట్ అవుతున్నాము. స్పిరిట్ని, ఏంజల్స్ని అడుగుతున్నాము, ఈ జన్మలోని ఈ కష్టాలు ఎప్పుడు పోతాయని. పోతాయిలే, నీవు కూడా మారిపోతావులే అని వాళ్ళు చెప్తున్నారు. అంటే భూమి మీద మన చుట్టూ ఉండే కష్టాలు పోతాయని కాదు, మారేది మన దృక్కోణం. ఇంకెక్కడో ఉన్న గతంతో మళ్ళీ కనెక్ట్ కావడాన్ని మనం నేర్చుకుంటున్నాము. దీనివల్ల నూతన సృష్టికర్తలుగా మన జీవితంలో మార్పులు తెచ్చుకోవడం చేతనవుతుంది. ఈ కష్టమైన మార్గంలో రావాలని ఎంచుకున్న వాళ్లకు టీచర్లుగా ఉంటాము. మనం ఛానలింగ్ ద్వారా సమాచారాన్ని పొందటం కాదు, మనమే ఆవలి వైపు వాళ్లకు సమాచారాన్ని అందిస్తున్నాము. మనం అందిస్తున్న సమాచారాన్ని వాళ్ళు మనకు తిరిగి అందిస్తున్నారు. వాళ్ళు మనకు మార్గం చూపిస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి మనకన్నా కొంచెం ఎత్తులో ఉన్నందువల్ల మనకు కనబడేదానికన్నా వాళ్లకు ఎక్కువ కనిపిస్తుంటుంది. అది మాత్రమే చెప్పగలుగుతున్నారు వాళ్ళు. మనం చేసిన పనిని వాళ్ళు మనం చూడలేని స్థాయి నుంచి చూసి చెప్తున్నారంతే. ఎప్పుడైతే మనం పిట్టగోడ వెనక నిలబడడం నేర్చుకున్నామో, మనలో ద్వంద్వత్వాలను పునరేకీకరించడం ఎలాగో ఆవలి వైపు వాళ్లకు అర్థమైంది. మన అనుభవం ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు. మన నుంచి పొందిన సమాచారాన్ని, మన చరిత్రను వాళ్ళు రికార్డు చేసి పెడుతున్నారంతే. మన గురించిన కొత్త పుస్తకాలను వాళ్ళు వ్రాస్తున్నారు. మనల్ని పిట్టగోడ వెనక నిలబడి చూస్తూ ఉండమని ఎందుకు చెప్పారంటే, దానివల్ల మనం ద్వంద్వత్వం నుంచి బయటపడతాము. అలా బయటపడితేనే ఎనర్జీ జలతారు అల్లికలు మనం గమనించగలుగుతాము. ఒకదాని ప్రభావం మరో దాని మీద ఎలా పడుతుందో అప్పుడే మనకు అర్థమవుతుంది. మనకు ఒక పరిస్థితి, సమస్య ఎదురు కాగానే వెళ్ళి పిట్టగోడ వెనక నిలబడాలి. ఎన్నడూ గమనించని కొత్త విషయాలను అప్పుడు గమనిస్తాము. ద్వంద్వత్వానికి అతీతంగా ఎదగడం మొదలు పెడతాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులలో తప్పు ఒప్పు అనేవి లేవు అని అవగాహనకు వస్తుంది. ఇంతవరకు మనం మంచి వైపే ఉండాలి, వెలుగునే సపోర్ట్ చేయాలి లాంటి ఆలోచనలతో ఉన్నాము. మనం దేనిని సపోర్ట్ చేస్తున్నామో అదే కరెక్ట్ అని అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఆ భావాలకు అతీతంగా ఎదిగేస్తాము. అయితే పిట్టగోడ వెనక నిలబడి చూసినప్పుడు ఎనర్జీ మరి తీరు తెన్నులు అర్థం అవడం మొదలు పెడుతుంది. మొదట్లో పరిస్థితులు జోక్యం కల్పించుకోకుండా పిట్టగోడ కవతల నిలబడడం కష్టంగానే ఉంటుంది, కానీ దాన్ని ఆచరించే కొద్దీ అది అలవాటే. ఏదైనా పరిస్థితి ఏర్పడగానే అప్రయత్నంగానే పిట్టగోడ వెనక నిలబడేస్తాము. పిట్టగోడ వెనక నిలబడడం అంటే ఏ పక్షము వహించకుండా మూడో మనిషిగా తటస్థంగా ఉండటం అన్నమాట. అలా ఉండటం అలవడే కొద్దీ మనం ఇతరులకు మార్గదర్శకులం అవుతాం. న్యూ సన్ కథ. ఈ సందర్భంగా ఒక పిట్ట కథ చెప్తున్నాడు టోబయాస్. మనలాగే న్యూ సన్కి కూడా ఎన్నో గత జన్మలున్నాయి. శక్తివంతమైన అట్లాంటిస్ జన్మల నుంచి, ప్రాచీన ఈజిప్టు కాలంలో జన్మల నుంచి, ప్రపంచమంతటా అనేక చోట్ల జన్మిస్తూ వచ్చింది న్యూ సన్. ఒకానొక జన్మలో క్రీస్తు సమకాలంలో కూడా పుట్టింది. ఆ అన్ని జన్మలలో ఆమె ఎంతో అనుభవాన్ని గడించింది, ఎంతో నేర్చుకున్నది. వాటి తాలూకు మచ్చలు, జ్ఞాపకాలు ఎన్నో ఆమె మీద ప్రభావం చూపుతున్నాయి. మనలాగా గత 2000 సంవత్సరాలుగా తీసుకుంటున్న జన్మలలో చాలా శ్రమ పడింది. కష్టాలతో కూడుకున్న జన్మలను వరుసగా తీసుకుంది. చివరిసారిగా రిలీజ్ చేసే ఈ జన్మకొచ్చింది. తాను తేలికగా కలిసిపోలేని కుటుంబంలో పుట్టింది. తన గురించి మాత్రమే తాను ఆలోచిస్తూ అందరినీ కంట్రోల్ చేసే తల్లి కడుపులో పుట్టింది. ఇక తండ్రేమో తాగుడుకు బానిస, భార్యకు ఇంటి పెత్తనం ఇచ్చేశాడు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన న్యూ సన్ స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకునేది.
బిడియం ఎక్కువ కావటం వల్ల ఎవరితోనూ కలవలేకపోయేది. గత జన్మల భారాలు ఎక్కువగా మోసుకొచ్చుకున్నది. దానికి తోడు ఈ ఇంటి వాతావరణం. అందుకే ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండిపోయేది. ఆమెలో ఏదో ప్రత్యేకమైనది, శక్తివంతమైనది ఉన్నది. అది బయటికి రావాలని చూస్తోంది, కానీ ఇంకేదో ఆమెను వెనక్కి లాగుతోంది. ఆ ఇంటి వాతావరణంలో ఇమడలేక న్యూసన్ చిన్న వయసులోనే ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది. కాలేజీలో ఒక కుర్రాన్ని ప్రేమించాననుకున్నది, గర్భవతి అయింది. చిన్నపిల్ల కదా, భయపడింది, అబార్షన్ చేయించుకున్నది. అబార్షన్ అంటే ఒక ప్రాణిని చంపటం అన్నమాట. ఎవరో చెప్పగా విన్నది. తాను శిశు హత్య చేశానని, పాపం చేశానని ఫీల్ అయింది. ఆ పాప భారం ఆమె మనసు మీద బాగా పనిచేస్తోంది. కాలేజీ చదువు చక్కగా పూర్తి చేసుకున్నది. తనను నిజంగా ప్రేమించే వ్యక్తి అప్పుడు దొరికాడు ఆమెకు. ఈ జన్మలో కలవాలని ఒప్పందం చేసుకున్న వ్యక్తి అతను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. సంసారంలో ఏవేవో కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆర్థికంగా, మరో విధంగా భర్త అన్న, పిల్లలన్న న్యూసన్కి చాలా ప్రేమ. ఒకానొక దశకొచ్చాక తన జీవితంలో ఒక లక్ష్యం, ఒక దారి తెన్ను లేనట్లు అనిపించింది ఆమెకు. అందుకే కొత్త కాంతి కావాలని, ఒక దశ నిర్దేశం కావాలని చర్చికి పోవడం మొదలుపెట్టింది. ఎన్నో ఏండ్లు వెళ్ళింది, కానీ ఆమె మనసు సమాధాన పడలేదు. తాను పాపి కాబట్టి దేవుడు తనను ప్రేమించడు అనుకున్నది. ఒకరోజు ఒక షాపులో ఆమె దృష్టి ఒక పుస్తకం మీద పడింది. అది నూతన కాంతి గురించిన పుస్తకం. అది చూడగానే కంగారు అనిపించిన దానిని కొనుక్కున్నది. ఒక్క రోజులో దానిని చదివేసింది. అందులో ఉన్న వాస్తవం ఆమెకు కదిలించింది. తన మూలమైన ఇంటి నుంచి వచ్చిన సందేశంగా అనిపించింది. చాలా ఏడ్చింది అది చదివి. నూతన యుగాన్ని గురించి చదివింది. ఆ క్లాసులకు వెళ్ళి వచ్చింది. ఆ క్లాసులో తాను నిజంగా ఎవరో తెలుసుకున్నది. కొత్త యుగపు వైనాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. చాలా థ్రిల్గా ఫీల్ అయింది. కానీ తన లోపల ఇంకా ఏదో పట్టి ఉన్నట్లు అనిపించింది. తను పూర్తిగా ఇంకా స్త్రీ కానట్లుగా అనిపించింది. తాను దేనినో సృష్టించలేకపోతున్నట్లు, పరిస్థితులను మార్చలేకపోతున్నట్లు అనిపించింది. బాధ, చిరాకు కలిగేవి. జీవితంలో కష్టాలు ఎప్పటికి పోతాయో, తనకు నిర్వాణం ఎప్పుడు వస్తుందో చెప్పమని స్పిరిట్ని ప్రార్థించింది. తన జీవితం అన్నా, తన కుటుంబం అన్నా ఆమెకు ప్రేమ. అయినా కూడా ఆమెలో ఒక భాగం తన అసలు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని కోరుకున్నది. అయితే ఆమెకు తనలో కలుగుతున్న సహజ ప్రేరణ వల్ల తెలుసు, ఇల్లు మునుపటి ఇల్లులా లేదని, తానిక్కడే పని కొనసాగించాలని తెలుసు. క్రింజన్ సర్కిల్ చెప్తున్న విషయాలను తాను చదువుతోంది. జరిగే వాటన్నిటిని యథాతథంగా అంగీకరిస్తోంది. పిట్ట గోడ వెనక నిలబడడం సాధన చేస్తోంది. కొత్త అవగాహన ఏర్పడుతోంది. కానీ ఏదో పెద్ద ఆటంకం తెలుస్తోంది. మన మానవ తత్వాన్ని మనం అంగీకరించినట్లయితే మన దివ్య తత్వం మనకు బోధపడుతుంది. ఇదే ఇప్పుడు నేర్చుకోవలసిన పాఠం. ఈ మాటలకు అర్థమేమిటో చూద్దాం. న్యూసన్ ఎన్నో అనుభవాలను ఈ జన్మలోకి తెచ్చుకున్నది. ఈ భూమి మీద తాను తీసుకున్న వేల జన్మల నుంచి బాధ, దుఃఖము, అపరాధ భావన అన్నీ తెచ్చుకున్నది. ఈ జన్మలో తాను చేసిన వాటికి కూడా అలాంటి భావాలే ఆమెలో ఉన్నాయి. తన తండ్రి తాగుడుకు, బలహీనతలకు తనను తాను నిందించుకున్నది. తండ్రి పట్ల తనకు తిరస్కార భావన ఉన్నది కాబట్టి తాను ఆయనను ప్రేమిస్తున్నట్లు ఆయనతో చెప్పలేకపోయింది. తల్లి పట్ల తనలో కోపం ఉన్నది. తల్లిని పీక నులిమేస్తున్నట్లు ఊహించుకుంటూ తృప్తి పడేది. ఇవన్నీ తాను చేసిన తప్పులుగానే భావించింది. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలవలేకపోయింది. తనలోని కాంతి వారిని తమ వైపు ఆకర్షించింది. స్కూల్లో తనతో చదువుకునే పిల్లలు హీలింగ్ కోసం తన దగ్గరకు వస్తే తనకు చేయడం చేతనై కూడా బిడియం వల్ల చేయలేదు. అబార్షన్ చేసుకుని శిశు హత్య చేశానన్న బాధ, భర్తకు ప్రతిసారి ప్రమోషన్ వచ్చే సమయానికి ఏదో ఒకటి జరిగి అతని ఉద్యోగం పోయేది. అటువంటప్పుడు అతనికి సపోర్టుగా తాను నిలబడలేకపోయానన్న వ్యధ, తన బిడ్డలకు
మంచి తల్లిగా ఉండలేకపోయానన్న బాధ వాళ్ళను సరిగా పట్టించుకోలేదు. ఒక్కోసారి వాళ్ళను తిట్టుకునేది. వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా నాతో మాట్లాడవద్దు అంటూ విసుక్కొని గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నది. అవన్నీ తాను చేసిన తప్పులుగా ఫీల్ అయి బాధపడసాగింది. తనలో దేనినో కనుగొనాలని ప్రయత్నించింది. అందుకనే చర్చికి వెళ్ళింది. అయితే తానింత పనికి మాలిన పని చేసింది కాబట్టి ప్రభువు తనతో మాట్లాడని అనుకున్నది. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోయింది. నీ మానవ తత్వాన్ని ఆదరించి అంగీకరించు అన్న పాఠాన్ని విని ఆమె ఇంటికి పోయి గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోసాగింది. కొత్త జన్మ ఎత్తినట్లుగా అనిపించలేదు. తానింతవరకు మానవ పరమైన విషయాలను వద్దనుకుంటూ ద్వేషిస్తూ వచ్చింది. తాను కొంచెం పై స్థాయికి వెళ్ళగలిగితే ఈ మానవ సంబంధమైన వ్యవహారాలతో తాను మోస్తున్న మానవ శరీరంతో తనకిక సమస్య ఉండదని అనిపించింది. ప్రశ్నను తన లోపలికి వేసుకోమని, ప్రశ్న బయలుదేరిన చోటికి ఆ ప్రశ్నను పంపమని, అంటే మన లోపల ఎక్కడి నుంచి ఆ ప్రశ్న ఉదయించిందో అక్కడికే దానిని పంపమని క్రింజన్ సర్కిల్లో నేర్చుకున్నదామే. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి బయలుదేరిందో మనకు తెలియకపోయినా మన లోపల నుంచే వచ్చిందని తెలుసు కనుక దానిని తిరిగి మన లోపలికే వేయాలి. అందుకే గదిలో కూర్చొని తనని తాను ప్రశ్నించుకున్నది. నా మానవ తత్వాన్ని ఎలా అంగీకరించాలో నాకు తెలీదే. నా గత జన్మలోకి వెళ్ళి లెక్క చూసుకోవాలా, లేకపోతే ఆ ప్రక్రియలో ఎక్కువసేపు గడపాలా అని ప్రశ్నించుకున్నది. అక్కర్లేదు అని సమాధానం వచ్చింది. తన లోపలి నుంచి, బయట నుంచి కాదు, తన లోపలి నుంచి మంచం మీద పడుకుని ప్రశ్నించుకున్నది తనను. తన మానవ తత్వాన్ని ఎలా అంగీకరించాలి అని. తన మానవ తత్వాన్ని తాను అంగీకరిస్తే తన దివ్యాత్మను తాను తెలుసుకోగలుగుతుంది. ఆ ఆశతోనే ప్రశ్న వేసుకుంది. సమాధానం పెద్దగా స్పష్టంగా వచ్చింది తన లోపల నుంచి. చాలా సరళమైన చిన్న సమాధానం అది. నీ పట్టును వదిలేయి, నీవు పట్టుకోనున్న దాన్ని వదిలేయి చాలు అని. ఆమె అలాగే చేసింది. బిగించుకోనున్న పిడికిలిని తెర్చేసింది. దేనినో ఇంకా పట్టుకోనున్నది. నీ ఏ భావాలనో, ఏ నమ్మకాలనో, ఏ అభిప్రాయాలనో ఆ పట్టును రిలీజ్ చేసేసింది. అలా వదిలేసినప్పుడు ఆమెకు అర్థమైంది తానెంత గట్టిగా అంతవరకు పట్టుకోనున్నదో. అప్పుడు ఆమెకు ఓరియన్ కథ గుర్తుకొచ్చింది. జలపాతంలోకి పడిపోతున్న ఓరియన్ గుర్తుకొచ్చాడు. నా గురించి నాకేమి అభిప్రాయాలున్నాయో వాటన్నిటిని రిలీజ్ చేసేయాలని సమయం వచ్చేసింది. నా నమ్మకాలనన్నింటినీ రిలీజ్ చేయాల్సిన సమయం ఇది. నా మానవ తత్వాన్ని, మనిషిగా నేను చేసిన అన్నిటినీ ప్రేమగా, సగౌరవంగా అంగీకరించాల్సిన సమయం ఇది. అలా చేసే కొద్దీ నా దివ్యాత్మను నేను తప్పకుండా తెలుసుకోవడం మొదలు పెడతాను అనుకున్నది. ఇక ఆమెలో అపరాధ భావన లేదు. జన్మ జన్మలుగా తనలోని ఏ మానవ తత్వాన్ని గ్రహిస్తూ వచ్చిందో దానిని ఇప్పుడు అంగీకరించడం నేర్చుకున్నది. మనిషిగా తాను ఎన్నో మంచి పనులను, చెడ్డ పనులను చేసింది. అప్పటి తన పరిస్థితిని బట్టి, ఆలోచనల బట్టి, సంస్కార స్థాయిని బట్టి తానలా ప్రవర్తించిందన్న ఒక్క చిన్న వాస్తవాన్ని ఆమె గ్రహించింది. పరిస్థితి మారినా, సంస్కారం మారినా తాను వేరే విధంగా ప్రవర్తించి ఉండేదని గ్రహించింది. తాను అసెండే అయితే ఈ దిగువ ప్రకంపల్ల మనిషిగా తానిక ఉండనవసరం లేదని ఆమె ఆలోచన. తొలి సృష్టి వెలుపలికి వచ్చి చివరికి మానవ శరీరంలోని వచ్చినప్పుడు అంత దిగువ ప్రకంపనలోకి వచ్చేసరికి మనం షాక్ తిన్నాము. జన్మల పర్యంతం ఈ శరీరాన్ని మోస్తూనే ఉండాలని మనకు తెలుసు. తొలి సృష్టి అంచులు దాటినందుకు ఈ మానవ శరీరమే ఒక శిక్షగా ఫీల్ అయ్యాము. అయితే అది శిక్ష కాదు కనుక మనం ఇలాంటి ఆలోచనలు, నమ్మకాలను వదులుకోవాలి. ఇదే మనం ఇప్పుడు అలవర్చుకోవలసింది. ఆ దిశగా మనం ప్రయత్నమంటూ చేస్తే దానిని నేర్చుకునే పరిస్థితులు మనకు ఏర్పడుతూ వస్తాయి. మన మీద మనకు ఎలాంటి అభిప్రాయం లేకుండా ఉండే పరిస్థితి, తప్పు చేసామన్న ఫీలింగ్ మనలో లేకుండా ఉండే పరిస్థితి, మన సంపూర్ణత్వాన్ని మనం అంగీకరించే పరిస్థితి మనకు ఏర్పడుతుంది.
మాయ తెరకు ఆవలి వైపున ఉన్న వారందరూ ఏంజెల్స్, ఆర్కేంజెల్స్, స్పిరిట్, పరమాత్మ అందరూ మానవులుగా మనల్ని అంగీకరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మన ప్రతి ఆలోచనను, ప్రతి చర్యను, ప్రతి భావాన్ని ప్రేమిస్తున్నారు. పరమాత్మకు అనంతమైన అనురాగం మనమంటే. ఇది మంచి మార్గం, ఇది తప్పుడు మార్గం అన్న తేడా స్పిరిట్కు లేదు. ఉన్నదల్లా కొత్త మార్గం. ఆ మార్గాన్ని మనం సృష్టిస్తున్నాం. స్పిరిట్కి అలాంటి తేడా లేనప్పుడు మనకు ఆ తేడా ఉండకూడదు. మనం కాబోయే టీచర్లం కదా. మన మానవ తత్వాన్ని మనం అంగీకరించాలి. న్యూసన్ తన నమ్మకాలను, అపరాధ భావనను, బాధను రిలీజ్ చేసేసి మనిషిగా తాను చేసిన ప్రతి దానిని బేషరతుగా అంగీకరించి తనని తాను క్షమించేసుకుంది. అలా చేసే కొద్దీ ఆమె తన దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ రిలీజ్ చేసేసిన ఫీలింగ్తో ఆమె మెలకువగా రాత్రి పడుకోనుండగా ఆమె ఒక కొత్త విషయాన్ని గ్రహించింది. తాను భవిష్యత్తులో జీవిస్తున్నది. భయంతో కూడుకున్న భవిష్యత్తును తాను ఇంతకాలం సృష్టించుకుంటూ వచ్చింది. భవిష్యత్తులో తాను కట్టవలసిన ఇంటి అద్దె, కరెంటు లాంటి బిల్లుల గురించి తాను దిగులు పడుతోంది. ఆమెకు అర్థమైంది, అసలు ఆ బిల్లులు ఇంకా ఏర్పడనే లేదని గ్రహించింది. తనకేదైనా రోగం వస్తుందేమోనని ఆమెకు దిగులు. ఇవేమీ ఇప్పుడున్న వాస్తవాలు కావు, తాను పనికి మాలినవి అనే భావనను ఆమె భవిష్యత్తులో అలా చూసుకుంటున్నది. నేనిక వర్తమాన కాలంలోనే జీవిస్తాను, రూపుదిద్దుకొని భవిష్యత్తు గురించి నేనిక భయపడను అని ఆమె నిర్ణయించుకున్నది. పిట్ట కూడా వెనక నిలబడి అన్నింటినీ స్వీకరించే కొద్దీ ఆమె వర్తమానంలో జీవించసాగింది. తన అపరాధ భావన, బాధ, గతం వీటిపై తన చుట్టూ వదిలేసి తాను వర్తమానంలో జీవిస్తున్న ప్రతి క్షణంలోనూ దివ్యత్వాన్ని సృష్టిస్తున్నామని గ్రహించిందామె. తనను తాను నమ్మటం మరొకసారి నేర్చుకుంటున్న ఆమె ఇప్పుడు ఆమె బాహ్యంగా స్పిరిట్ను ఏదో చేసి పెట్టమని అడగడం లేదు. ఆమె అంతర్గతంగా పెరుగుతోంది. తనలోనే స్పిరిట్ ఉన్నదని, అది దివ్య క్షణాన్ని ఎప్పుడు అందిస్తూనే ఉన్నదని, తానే దానిని ఇంతకాలం అడ్డుకుంటూ వస్తోందని అప్పుడు ఆమె గ్రహించింది. చిన్నప్పుడు ఎలాగైతే తనలోని కాంతిని తానే అడ్డుకుంటూ తాను చేయగలిగిన సాయాన్ని కూడా బోధ రూపంలో, హీలింగ్ రూపంలో చేయలేదో, ఈ దివ్యక్షణం విషయంలో కూడా ఇంచుమించు తను ఇలాగే ప్రవర్తించింది. తాను ఎందుకు కొరగాని దానిని అన్న భావన వల్ల అలా చేసింది. ఆ భావనను ఇప్పుడు రిలీజ్ చేసేసింది. తనను తాను నమ్ముకోవచ్చునని, దివ్య క్షణం తనకు అందుతుందని ఆమె ఇప్పుడు గ్రహించింది. ఎన్నో కొత్త కొత్త విషయాలను గ్రహించింది, అవగాహన చేసుకుంది. ఆమె జీవితం మారిపోసాగింది. దైనందిన జీవితంలో కుటుంబీకులతో కానీ, సన్నిహితులతో కానీ, ఉద్యోగంలో కానీ ఎదురయ్యే పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాటిల్లో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఆమె మారిపోయింది. మార్పు పరిస్థితిలో కాదు, ఆమెలో వచ్చింది. ఎన్నడూ ఊహించని విధంగా ఆమె దగ్గరికి హీలింగ్ కోసం రాసాగారు చాలామంది. ఇంకెవరినో ఛానల్ చేసి జ్ఞానబోధ చేయమని వాళ్ళు ఆమెను కోరలేదు. దివ్య మానవునిగా రూపొందిన ఆమె కోసమే వచ్చారు వాళ్ళు. తమని తాము ఎలా హీల్ చేసుకోవాలో ఆమె వారికి నేర్పింది. మనం ఇతరులకు హీల్ చేసే పని ఇంతవరకు చేసినా ఇక మీదట చేయకపోవడం మంచిది. ఎందుకంటే మనం హీల్ చేసే కొద్దీ వాళ్ళు మన మీద ఆధారపడడానికి అలవాటు పడిపోతారు. వాళ్ళు తమంతట తాము ఉండగలగాలంటే హీలింగ్ ఎలా చేసుకోవాలో వాళ్ళకు మనం నేర్పాలి. అప్పుడు వాళ్ళు సరి అయిన ఆలోచనలతో ఎదుగుతారు. మనం హీల్ చేసేసామనుకోండి, వాళ్ళు నెగిటివ్ ఆలోచనలతో అనారోగ్యాన్ని తిరిగి తెచ్చుకుంటారు. ఎనర్జీ పని తీరు తెన్నులు అర్థమయ్యేలా చెప్పి ఎలా హీల్ చేసుకోవాలో నేర్పాలి. తమ ఆలోచనలతో రోగాన్ని తెచ్చుకుంటున్నామన్న సంగతి గ్రహించి ఆలోచించే విధానాన్ని నెమ్మదిగా మార్చుకుంటారు. మనందరి సామూహిక అనుభవాన్ని ఒక చిన్న కథలో పెట్టాడు టోబియాస్. రిలీజ్ చేస్తూ మనం ఎప్పుడైతే బిగించిన పిడికిల్ని విప్పుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది మనకిక ఉపయోగపడని వాటిని, అంటే నమ్మకాలను, మత విశ్వాసాలను మనమేలా ఇంతకాలం పట్టుకు వేలాడేమో, మన భౌతిక శరీరంలో వచ్చే ఎన్నో నొప్పులు మన పాత మత విశ్వాసాలకు సంబంధించినవి. ఆ విశ్వాసాలు మనకిక ఉపయోగపడవు.
తమను రిలీజ్ చేయమని అవి అడుగుతున్నాయి. అందుకు గుర్తుగానే ఈ నొప్పులు, మత విశ్వాసాలు. ఇది ఇలాగే ఉండాలన్న ఆలోచనలు, నేను తప్పు చేశాననే భావన, ఇవే నొప్పులుగా, అనారోగ్యంగా బయటపడుతుంటాయి. అవన్నీ వదిలేసే కొద్ది దివ్యత్వం మనలోకి వస్తుంది. తొలి సృష్టి వెలుపలి అంచున ఉండిన సమయాన్ని గుర్తు చేసుకోవడమే అన్నిటికన్నా అతిపెద్ద సవాలవుతుంది. మనలో తొలిసారిగా ద్వంద్వత్వపు ఉరుములు వినపడి వేర్పాటు ఫీల్ అయి స్పిరిట్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నప్పటి జ్ఞాపకం అది. ఇప్పుడు మనకు ఈ సవాల్ ఎదురవుతున్నది. అది ఈ జన్మది కాదు, ఇక్కడి గత జన్మలది కాదు. మనకొస్తున్న పీడకలలు వేరే కాలానికి, వేరే చోటికి సంబంధించినవి. కాబట్టి మనల్ని మనం నమ్మాలి. నమ్మలేకపోవడమే అసలు సమస్య. మనం న్యూ ఎనర్జీ క్లాస్ రూమ్లో ఉన్నాము. మనకిప్పుడొచ్చే అనుభవాలు తొలి సృష్టి అంచున కలిగిన అనుభవాల లాంటివే. ఇంతకు ముందు అక్కడ మనం అనుభవించినవి గుర్తుండడం వల్ల మనలో భయం, అస్థిమితం ఏర్పడుతున్నాయి. అయితే ఇందులో మనకెంతో గొప్ప బహుమానం, గొప్ప ఆనందం ఉన్నాయి. ఇదొక గొప్ప అనుభవాన్ని, ఒక ముఖ్యమైన అవగాహనను మన మూలంలో కలిగిస్తోంది. ఇవన్నీ కలిసేసరికి మనకు ఎలా ఉండాలో భూమి మీద ఇంతకు మునిపెన్నడూ మనం సృష్టించని విధంగా సృష్టించడం ఎలాగో అర్థమయ్యేలా దోహదం చేస్తుంది. ఒక్కొక్క ప్రాసెస్ మనం తెలుసుకుంటూ ముందుకు సాగేటప్పుడు మనం నూతన సృష్టికర్తలం కావడానికి మరో అడుగు దగ్గరవుతాము. మన విశ్వంలో కానీ, పరమాత్ముడు కానీ ఎన్నడూ చూసి ఎరగని నూతన సృష్టికర్తలం అవుతాము. తదుపరి భాగం దివ్య క్షణంలో జీవించాలి. జీవిత గ్రంథం. ఈ జన్మపు గత కోణం, ఓల్డ్ ఎనర్జీలో ఆరన్ ప్రయాణం. కర్మ గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.